ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 శంభో శంభో. హర 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 శంభో శంభో. హిమగిరి శృంగ విహారీ ఉమానాథ శివ గంగాధారీ చంద్రచూడ చర్మాంబరధారీ ఈశ గిరీశ పురారీ శంభో. హర 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 శంభో. శివ శివ అక్షయలింగా మహాలింగ స్మర గర్వ విభంగా. శివ శివ అక్షయలింగా మహాలింగ స్మర గర్వ విభంగా. భక్త శుభంకర కరుణాపాంగా వృషభ శుభంగ శుభాంగా శంభో. హర 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 శంభో 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 శంభో. వెంకటేష్ గారు సినీ సోదరీమణులు కృష్ణకుమారి గారు, చౌకర్ జానకి గారు ఇంటి దగ్గరే ఉండేవారు. ఎస్ సార్, ఒకసారి వెళ్ళాను ఆమె దగ్గరికి. ఆమె దగ్గరికి వాళ్ళ ఇంటికి దగ్గరే వాళ్ళు ఉండేది. ఒకతోడు నన్ను కూడా తీసుకెళ్తున్నారు, నాకు టైం లేక వెళ్ళలేదు. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను సార్. అప్పుడు ఆమె ఉన్నప్పుడు మాట్లాడి చివరిలో ఎంతైనా మన మాస్టర్ గారి నుంచి మాట్లాడకపోతే ఆ డిస్కషన్ లో ఇన్కంప్లీట్ గా ఉందని అప్పుడు నాకు నేనే ఆ 2 చరణాలు అక్కడ పాడితే, ఎవరికి వారౌ స్వార్థంలో హృదయాల హృదౌ లోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే అని పాడారు. కృష్ణకుమారి గారు సార్, కృష్ణకుమారి గారి దగ్గర అంతేకాదండి, దేవదాసులో పాడిన కె రాణి గారి ఇంటికి కూడా వెళ్ళాం. గురువు గారు అది మాత్రం మీ దయే. అంతా భ్రాంతి. ఆ రోజు వారికి వెంకటేశ్వర గారు ఎన్ని ఫ్రూట్స్ తీసుకెళ్లారంటే చాలా. ఆయన కారులోనే నన్ను కూడా, నన్ను మా మిస్సెస్. మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్? అవి ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. బూస్టబుల్ లో పెట్టండి సార్, బూస్టబుల్ లో పెట్టండి. అంతేకాదు సార్, అంతేకాదు వారి కాంప్లెక్స్ లో సెలార్ లో కన్నడం పాటలు కూడా పాడుతుండేవారు ట్రాక్స్. వెంకటేష్ గారు అక్కడ ఒక రమేష్ ఎవరు ఒక ఆయన ఉన్నారు, ఆయన చేత ఆయన దగ్గర ట్రాక్స్ కొనేవారు కన్నడంలో. ఏ పుట్టులో ఏ బాగుంది అంటారు చూసారా, అలాగా అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. నేను నా అనుభవం చెప్పాలండి రావు గారు, మీరు దయచేసి. నాకు రావు గారు నాకు తెలీదు, కానీ ఘంటసాల మీద ఉండేటువంటి ఆ భక్తితో కడిగిన పిచ్చితో ఆయన్ని పట్టుకున్నా. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు మాస్టర్ గారిని చూసినట్టు అనుభూతి కలిగి ఆ రోజు ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏం చేయాలో నాకు తెలియడం లేదు, నా మనసులో భావాలు రావడం లేదు. ఒక మూగవాళ్ళ మాడిపోయాను ఆ రోజు. అంత కలెక్షన్స్ గత 60-70 సంవత్సరాలుగా మాస్టర్ గురించి మదనపడి అంతర్మదనంలో పుట్టినటువంటి ఎన్నో ఆలోచనలు మాస్టర్ గురించి ఆయన దగ్గర ఉంటే ఒక అమృత భాండాన్ని అక్కడ కనిపించింది నాకు. మాట్లాడలేకపోయాను. అమృత భాండం నిజానికి మనందరికీ పంచిపెడుతున్నారు. సాగర మదనంలో అమృతాన్ని పంచినట్టుగా మహావిష్ణువు ఘంటసాల అనేటువంటి అమృత మదనాన్ని చిలికి మనకు తెచ్చినటువంటి మహానుభావులు కేవీరావు గారు. ఆయన పుణ్యాన్ని నాకు
అభినందనలు. మనకు అది కరెక్టే, మీరు అన్నది అది కరెక్టే. నా మనసులో కానీ భావాలు మనకి ఎక్కడెక్కడో తెలియని విషయాలు చెప్తున్నారు ఆయన ఒక్కొక్కటి. సార్ వెంకటేశ్వర సార్, వెంకటేశ్వర సార్ సార్ అద్భుతంగా చెప్పారు. ఇన్ని నక్షలు అంటున్నాయి ఒక్క ముక్కలో ఒక రావు ప్రొఫెసర్ గారి అవును. గురించి. నా ఇంతకంటే ఇంతకంటే ఏమి Basically, లేదు. నేను ఎమోషనల్ సార్. ఒక్కోసారి ఆ ఎమోషన్స్ కి భాష అందడం లేదు, తెలుగు భాష అందుకోవడం లేదు. కే రాణి గారింటికి తీసుకెళ్లితే నేను ఎంత అదృష్టవంతుని, ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఆమె తల్లి ఆమె పక్కలో కూర్చొని అడిగాను, అమ్మా నీకు 14 సంవత్సరాల్లో ఆ దేవదాసు పాట అంత అద్భుతంగా పాడగలిగే శక్తి ఎలా సంపాదించగలిగారని. అంతా భ్రాంతియేనా అనేటువంటి పాట. అంటే 14 ఏళ్ళు సార్ ఆమెకు అప్పుడు, ఎట్ ది ఏజ్ ఆఫ్ 14. 14, 15. కాదండి 11 11 ఏళ్ళు సార్. 11 years అండి. అబ్బా. 14 ఇయర్స్ అని విన్నాను నేను కూడా. 14 ఇయర్స్ విన్నాను. 14 ఇయర్స్. ఇంకోటి గంటసాల లేదు 14 years ఉన్నాను నేను ఆవిడ గురించి 14-15 ఇయర్స్ ఉంటాయట అప్పుడు. లేదు నేను విన్నాను. ఆవిడ పుట్టిన 1942 అండి. నా దగ్గర ఉంటే డేట్ ఆఫ్ బర్త్ 1942. దేవదాస్ 53. అవును. దేవదాస్ 50. అవును. ఆవిడ 9th year లోనే పాడిందండి ధర్మదేవతలో, సుబ్రహ్మణ్యం మ్యూజిక్ లో. ఆవిడ పెట్టుకోకూడదని నాగేశ్వరరావు, డిఎల్ నారాయణ అందరూ గొడవ పెట్టారు. ఈఎంఐ చేత పాడిస్తారు. సుబ్రహ్మణ్యం ఒప్పుకోలే, ఏమైనా సరే పాడిస్తే పాడించారు. అందులో చెలియలేదు చెలిపి లేదు ఎంత బాగా పడింది ఆ పాట. అవును. అది కూడా ఆవిడ పాడింది. ఇది మాస్టర్ కానీ కొన్ని పాటలు దేవదాసులో జిక్కి గారు పాడితేనట ఆ పాట పేరు రాణి గారు పాడాలని పెట్టారట. పేర్లు వచ్చేటప్పుడు పాడింది జిక్కి, అయితే పేరేమో రాణి గారు అని పెట్టారట. అది రెమ్యునరేషన్ ఏదో అడిగిందండి ఆవిడ జిట్టి గారు. ఆయన కోపం వచ్చి ఈవిడ చేత ఓన్లీ హమ్మింగ్ చేయించారు ఆ పాటలు. ఓ దేవదాన్ని పాడుతుంటారా, ఓ దేవత, చిన్నపిల్లల పాట. అవును. హమ్మింగ్ ఈవిడ చేత చేయండి, ఓన్లీ ఫస్ట్ హమ్మింగ్ కే రాణి అని పెట్టి అలా మోసం చేశారు. పాట అంతా పాడింది జిక్కి గారే పాట. ఓ హమ్మింగ్ అది రాణి గారు పాడాలని చెప్పారు. పాడింది జిక్కి గారు. అదే ఆ రోజుల్లో ఏం చేయలేము కదండి ఆ నిర్మాతలు. గురుగారు ఆమెకి 75, 18 అప్పుడు ఎంత అద్భుతంగా మాతో 30 minutes అనర్గళంగా ఆ గత స్మృతులను మాట్లాడుతూ వెళుతోంది ఆ మహాతల్లి. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాండి. యాక్చువల్లీ షీ ఈజ్ నాట్ తెలుగు లేడీ, షీ ఈజ్ కాయస్థా యూపీ, బట్ సెటిల్డ్ ఇన్ కడప. అది కడప. వాళ్ళ మామగారు రావు బహదూర్ అండి. ఆయన ఎవరో కాదు, ఆవిడ హస్బెండ్ సీతారామ రెడ్డి గారి సిస్టర్ ని పి నాగిరెడ్డి గారి తమ్ముడు కొండారెడ్డి గారికి ఇచ్చారు. ఆ రిలేషన్షిప్ కూడా. సురేష్ శ్రీనివాస్ గారు మన గ్రూప్ లో పెట్టాను చూడండి, మా రావు కే రాణి గారి ఫోటో వాట్సాప్ లో చూస్తున్నాను సార్. సార్ మీరు షేర్ చేయొచ్చు తప్పకుండా. ఇప్పుడే చేస్తాం. ఇదే కదా. ఎస్. ఎక్స్ట్రీమ్ రైట్ మా మిసెస్ అండి రాణి గారి పక్కన. ఓకే. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఏమో రాణి గారి రెండో అమ్మాయి. ఆవిడకి 2 daughters. పెద్దమ్మాయి ఇక్కడ ఉంటుంది, రెండో అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. హైదరాబాద్ లో వాళ్ళు సదరన్ స్టూడియోస్ అని చెప్పి పెద్ద స్టూడియో ఉందండి ఆవిడది. అదంతా ఓల్డ్ సిటీ లో ఎవరు పడితే వాళ్ళు ఆక్యుపై చేసేసారు. మాకు ఏం చేయలేకపోయినారు. ఆయన చనిపోగానే, హస్బెండ్ చనిపోగానే అదంతా ఆక్యుపై చేసేసారు. రహస్యం సినిమా కూడా అందులో తీశారు కొత్త పాట. సదరన్ స్టూడియోస్ హైదరాబాద్. 11 సంవత్సరాలకి అంత అద్భుతంగా ఎలా పడారు కానీ నిజంగా ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా నిజంగానే. నేను వారి గురించి ఆర్టికల్ నేను పోస్ట్ చేస్తాను చూడండి. అసలు ఆవిడ సుబ్రహ్మణ్యం ఎలా పట్టుకున్నాడు. వైజయంతిమాల గారు డాన్స్ చేస్తుంటే ఈవిడ మీరా భజన్ పాడింది చిన్నప్పుడు. ఆ సభలో సుబ్రహ్మణ్యం కూర్చొని ఉన్నట్ట. ఏంటి ఈ అమ్మాయి ఇంత చిన్నపిల్ల చాలా బాగా పాడుతున్నాయి, మా అమ్మాయిని పట్టుకుని నీ శృతి అంటే తెలుసు అన్నాడు. శృతి నాకేం తెలియదు అని అడ్రస్ ఇచ్చి రేపు మా ఇంటికి రా అని చెప్పి పెట్టారు.
వెళ్తే తబలా వాయిస్తూ వాడమన్నాడు. నాకు ఇవన్నీ తెలియదు. అలా ట్రైన్ చేసి వాడిచ్చాడు. సుబ్బరామ గారు. ఎన్ని విషయాలు Thank you. Please like, share and subscribe.